సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరొకరిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు ఇంకా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిన్నటి వరకు 11 మంది అరెస్ట్ చేయగా ఈరోజు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. కృష్ణ అనేటువంటి ఏజెంట్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసిన వాళ్ళలో రిసెప్షనిస్టు నందిని, ఆమెతో పాటుగా ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్లు ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఎవరైతే ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయిన కృష్ణతో పాటుగా ఈ హర్షరాయ్, సంజయ్లు కూడా ముగ్గురు విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ పేదలు, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళు శిశువులను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న వాళ్ళ వివరాలు సేకరించి వాటన్నింటినీ కూడా ఇక్కడ రిసెప్షనిస్ట్ నందినికి అందజేస్తారు. నందిని ద్వారా ఇక్కడ నమ్రతకి ఆ వివరాలు అందుతాయి. నమ్రత వాళ్ళని పిలిపించి వారిని ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు పిలిపించి స్థానిక ఆసుపత్రిలో వాళ్ళకి రెగ్యులర్గా తనిఖీలు చేయించి హైదరాబాద్లో మరికొన్ని టెస్టులు చేయించాలని చెప్పేసి ఇక్కడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి తీసుకురావడం, ఇక్కడి నుంచి కళ్యాణికి చెప్పి మొత్తం పూర్తి స్థాయిలో సరోగసి పేరిట ఆ శిశువును వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 12 మంది, తాజా కృష్ణ అరెస్ట్తో 12 మంది అరెస్టులుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా విజయవాడ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ హెల్త్ సంబంధించిన సెక్టార్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ నుంచి సమాచారం సేకరించడం, వాళ్ళ నుంచి వచ్చినటువంటి డేటా ఆధారంగా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఒప్పించి వాళ్ళని అక్రమంగా శిశువులను విక్రయించేలాగా పనిచేయడం, వాళ్ళకి డబ్బు ఆశ చూపి ఫైనల్గా అక్కడ కళ్యాణికి అందజేయడం. సో ఈ ప్రక్రియ అంతా కూడా హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బేస్గా మొత్తం జరుగుతుంది. సో ఇందులో ఇక్కడ అరెస్ట్ అయినటువంటి కృష్ణ, హర్షరాయ్, సంజయ్లు కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో వీళ్ళు అందించిన డేటా ప్రకారమే నందిని రిసెప్షనిస్ట్లో ఈ డేటా అంతా క్రియేట్ చేసి మొత్తం ఏజెంట్ల సాయంతో, అంటే వీళ్ళ ఏజెంట్ల సాయంతో వాళ్ళ డేటా సేకరించి వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రసూతి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఈ ఏరియా ప్రాంతాల్లో అక్కడ కూడా కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకొని ఆసుపత్రిలో ఎవరైతే రెగ్యులర్గా ఆసుపత్రికి పిల్లల కోసం సంప్రదించే వాళ్ళ వివరాలు వాళ్ళు సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో వాళ్ళ వివరాలు సేకరించి దాని ద్వారా ఈ ఏజెంట్లకు అందిన సమాచారం ద్వారా నందినికి అందటం, నమ్రత ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయడం. సో ఈ మొత్తం వ్యవహారంలో ఒక నెట్వర్క్ లాగా ఏర్పరచుకొని జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కస్టడీలో నమ్రత 3వ రోజు విచారిస్తున్నారు. ఆమె నుంచి గత 2 రోజుల నుంచి విచారిస్తున్నా ఆమె నోరు మెదపట్లేదు. కేవలం దాని మీద కుట్రపూరితంగా దీని మీద చేశారు, నేను ఎలాంటి అక్రమంగా వ్యవహరించలేదని చెప్తున్నారు. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న రికార్డులు కావచ్చు, ఇక్కడ సెంటర్ నడపట్లేదని నమ్రత చెప్పడం, ఇక్కడ దాదాపు అన్ని సెంటర్కి సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఇక్కడ ఉండడంతో పోలీసుల పూర్తి స్థాయిలో అనుమానం రావడం, ఇక్కడ సరోగసి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఐవీఎఫ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కొనసాగుతున్నాయని పోలీసులు గుర్తించడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు నమ్రతని సంప్రదించిన వాళ్ళ వివరాలు ద్వారా వాళ్ళని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళని సరోగసిగా మార్చడం, సరోగసి లేకుండానే పిల్లల్ని అక్రమంగా విక్రయించి వీళ్ళ ఎప్పుడైతే సంప్రదించిన డేట్ నుంచి 9 నెలల్లో రెడీగా ఉన్నటువంటి ఒక బేబీని వాళ్ళకి అందించే ప్రక్రియ అంతా కూడా ఒక నెట్వర్క్ రూపంలో నడుపుతున్నారు. సో ఇందులో విశాఖపట్నం కేంద్రంలో కీలకంగా వ్యవహరించినటువంటి కళ్యాణికి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో లాగే పనిలో ఉన్నారు. ఆల్రెడీ 3వ రోజు కస్టడీ నమ్రత నడుస్తుంది. 2వ రోజు కస్టడీలో భాగంగా వీళ్ళ కళ్యాణితో పాటుగా సంతోషిని కూడా విచారిస్తున్నారు. ఈ సంతోషి అస్సాంకి సంబంధించినటువంటి ఏజెంట్గా పనిచేస్తున్నారు. సో అస్సాంలో ఎవరైతే బిడ్డలను విక్రయించే పనిలో ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో రాజస్థాన్కి సంబంధించినటువంటి దంపతులు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో భాగంగా వాళ్ళకి ఒక బాబుని ఇచ్చారని చెప్పారు. వాళ్ళంతా కూడా ఇద్దరు తల్లిదండ్రులు అస్సాంకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా ఆమె తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అస్సాంలో ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి ఏజెంట్లాగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సో ఇప్పుడు ఈ కృష్ణ అరెస్టు తోటి మొత్తం ఈ కేసులో 12 మంది అరెస్టులుగా పోలీసులు చెప్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆల్రెడీ కస్టడీ విచారణలో భాగంగా నమ్రతని, కళ్యాణిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నంలో ఈమె చెప్పినట్టుగా వ్యవహరించిన కారణంగానే ఈమెకి వచ్చినటువంటి షేర్లో వాటా ఇవ్వడంతో పాటుగా అక్కడ ఆమె నమ్రతకి చెందినట్టు ఒక ఫ్లాట్ ఆమెకి గిఫ్ట్గా ఇచ్చి అక్కడ ఉండేలాగా చేయడం. సో ఏ రేంజ్లో ఈ మొత్తం దందా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ కేసులో 12 మంది అరెస్టు జరగా ఒకవైపు నమ్రత 3వ రోజు కస్టడీ కొనసాగుతుంది, మరోవైపు కళ్యాణి అండ్ సంతోషి కస్టడీ 2వ రోజు కొనసాగుతోంది. ఓటు యు వెంకటేష్.